Hi, thank you being my channel. This is Ashok sir, Arithmetic faculty, Maitri Coaching Center, Nalgonda. So, మనం ఈరోజు డివిజిబిలిటీ రూల్స్లో 3, 9 సంబంధించినటువంటి డివిజిబుల్ రూల్స్ ప్లస్ నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ డివిజిబుల్ రూల్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3కి సంబంధించినటువంటి రూల్ తీసుకున్నట్టయితే 3కి సంబంధించిన రూల్ తీసుకున్నట్టయితే మనకు జనరల్గా అన్ని టెక్స్ట్ బుక్స్లో అందరు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏముంటుందంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందని చెప్తుంటాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 4, 5, 6, 3 ఉంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ తీసుకున్నట్టయితే 4 + 5 9, 9 18, 18/3 ద నెంబర్ డివిజిబుల్ బై 3. సో ఇలా కాకుండా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక నెంబర్లో మనము డిజిట్స్ సమ్ 3, 6, 9 వచ్చి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే లాస్ట్ అన్ని డిజిట్స్ క్యాన్సిల్ అయినట్టయితే ఆ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1, 2, 4, 5, 6, 3, 2, 7 ఉంది. ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్లో చూడండి సమ్ 3 అయ్యే క్యాన్సిల్ చేద్దాం. 3 క్యాన్సిల్ నెక్స్ట్ 6 అయ్యే క్యాన్సిల్ చేద్దాం. 6 క్యాన్సిల్ నెక్స్ట్ 9 క్యాన్సిల్ చేద్దాం. 9 4 + 5 9 క్యాన్సిల్ 2 + 7 9 క్యాన్సిల్. సో ద నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే ఒక నెంబర్లో 3 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటా 6 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటా 9 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటా ఆల్ క్యాన్సిల్ అయిపోతే లాస్ట్కు ఆ నెంబర్ని మనం 3తో డివిజిబుల్ అవుతున్నచ్చు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్ చేయడానికి మనకు టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఈ టెక్నిక్ ప్రకారం చేసినట్టయితే మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 3, 4, 6, 2, 7, 8, 1 చూడండి. 3 క్యాన్సల్, 6 క్యాన్సల్, 4 + 2 6 క్యాన్సల్, నెక్స్ట్ 8 + 1 9 క్యాన్సల్, 7 రిమైనింగ్ మిగిలింది. సో 7 మిగిలింది అంటే ఇక్కడ ఏంది 3తో డివిజిబుల్ కాదు ఈ నెంబరు. సో 3కి ఉన్నటువంటి ప్రైమరీగా మనకు జనరల్గా ఆల్ టెక్స్ట్ బుక్స్లో కానీ జనరల్గా మనకు వెల్ నోన్ తెలిసినటువంటి మెథడ్ ఏంది సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ 91603 91604 ఉంది. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ చేయాలంటే మనం 9 + 1 6 9 + 1 + 6 + 3 + 9 + 1 + 6 + 4 టోటల్ సమ్ చేయాలంటే 39 అవుతుంది. సో 39 టోటల్ చేయడానికి ఇట్స్ టైం బీయింగ్. సో దానికి మనం ఇంకొక టెక్నిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే సమ్ 3, సమ్ 6, సమ్ 9 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనం పాస్ చేయొచ్చు. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, నెక్స్ట్ 4 + 1 + 1 6 క్యాన్సిల్, టోటల్ 6. సో టోటల్ ద నెంబర్ డివిజిబుల్ బై 3. ఇలా చూసినట్టయితే 39 టోటల్ అయింది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో కాబట్టి 3కి ఉన్నటువంటి రూలు మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. అదర్వైజ్ డిజిట్స్ సమ్ 3 అయ్యేవి 6 అయ్యేవి 9 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే ఆల్ క్యాన్సిల్ అయినా కూడా అది 3తో డివిజిబుల్ అవుతుంది. 9 డివిజిబుల్ రూల్ చూసినట్టయితే 9 డివిజిబుల్ రూలు 3 డివిజిబుల్ రూలు జనరల్గా మనకు ఒకటే విధంగా ఉంటుంది. ఏంది ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 కావాలి. అంటే ఒక నెంబర్ ఏదైనా నెంబర్ తీసుకున్నట్టయితే 4, 5, 6, 3, 2, 7 తీసుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 4 + 5 9, 9, 9, 9 3 is 27, 27 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఎప్పుడైనా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది ఇట్స్ టైం బీయింగ్. ఎందుకంటే మనకు ఒక 10 డిజిటెడ్ నెంబర్ ఇచ్చింది అనుకోండి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ చేయాలంటే మనకు టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ మెథడ్ ఏముందంటే మనకు 9 డివిజిబిలిటీ రూల్కి ఆల్టర్నేటివ్ ఇంకొక మెథడ్లో మనం చెప్పుకున్నట్టయితే సమ్ ఆఫ్ డిజిట్స్ ఏ నెంబర్లోనైనా కూడా 9తో డివిజిబుల్ అయ్యేది సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 108 ఉంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవుతుంది. 144 ఉంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవుతుంది. ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎప్పుడైనా కూడా ఒక సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం ఎప్పుడైతే సమ్ చేస్తున్నామో దాన్ని అంకమూలము అంటాం, డిజిటెడ్ రూట్ ఆఫ్ ద నెంబర్ అంటాం. అంటే ఒక నెంబర్ యొక్క డిజిటెడ్ రూటు 9 అయినట్టయితే ఆ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే చూడండి 27 అంటే 2 + 7 అగైన్ 9 అవుతుంది. కాబట్టి మనం ఇంకొక మెథడ్లో చూసినట్టయితే
మనం 9కి సంబంధించినటువంటి డివిజిబిలిటీ రూల్ని ఇంకో మెథడ్లో చూసినట్టయితే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అయ్యి క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ 9 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్, 2 + 7 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్, 3 + 4 7 అవుతుంది. సో ద నెంబర్ నాట్ డివిజిబుల్ బై 9. ఆల్ 9s వచ్చేసి క్యాన్సిల్ అయింది అనుకో, నా నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 9 వచ్చేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే జస్ట్ బిఫోర్ మనం తీసుకున్నటువంటి 3కి సంబంధించింది 3 6 9 3 6 9 కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే సమ్ 3 సమ్ 6 సమ్ 9 అక్కడ 3కి సంబంధించినటువంటిది వచ్చింది. కానీ 9కి సంబంధించిన అంటే జస్ట్ 9 రావాలి. టోటల్ 9 వచ్చేటువంటి నెంబర్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ క్వశ్చన్, 91603 91604 ఉంది. సో 9 క్యాన్సల్, ఇక్కడ 9 క్యాన్సల్, 6 + 3 9 క్యాన్సల్, నెక్స్ట్ 6 + 4 10 అవుతుంది. 10 అంటే 9 క్యాన్సల్ అయితే 1 అవుతుంది. 1 + 1 + 1 3 అవుతుంది. సో ఫైనల్గా 3 మిగిలింది కాబట్టి ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. కాబట్టి 9కి 3కి సేమ్ రూల్ ఉంటుంది. అకాడమీ బుక్స్లో ఉన్నది సేమ్ ఉంటుంది. కానీ మనం పర్టికులర్గా ఒక 10 డిజిట్ మోర్ దాన్ 10 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం అప్లై చేయాల్సిన మెథడ్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆల్ డిజిట్స్ సమ్ క్యాన్సిల్ 9 క్యాన్సిల్ అయినాక ఆ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందని మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, డివిజిబుల్ రూల్స్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజిబుల్ రూల్స్ని ఏ విధంగా అప్లై చేయాలి. మరి కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజిబుల్ రూల్స్ అప్లై చేయడానికి బిఫోర్ మనము కోప్రైమ్స్ అనేది నేర్చుకోవాలండి. కోప్రైమ్స్ ఎందుకంటే ఏదైనా అసలు జనరల్గా కాంపోజిట్ నెంబర్ మీన్ ఏదైనా ఒక నెంబర్కి ఏదైనా ఒక సంఖ్యకి 2 కంటే మోర్ దాన్ 2 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నట్టయితే ఆ సంఖ్యని కాంపోజిట్ నెంబర్ అంటాం, అంటే సంయుక్త సంఖ్య అంటాం. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 కారణాంకాలు మాత్రమే, 1 మరియు దానికదే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉన్నట్టయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. కాబట్టి కాంపోజిట్ నెంబర్కి సంబంధించినటువంటి డివిజిబుల్ రూల్ అప్లై చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12 అడిగాడు అనుకోండి, 12కి డైరెక్ట్ మనం ఫార్ములా చేయలేము. అదే ఒకవేళ 18 అడిగింది అనుకోండి, 18 డైరెక్ట్ ఫార్ములా చేయలేము. మరి వీటిని ఏం చేయాలి, 12 అడిగినప్పుడు 12ని 3 4s 12గా రాయాలి. మరి 2 6 కూడా 12 అవుతుంది కదా, 2 6 కూడా 12 అవుతుంది, 3 4s కూడా 12 అవుతుంది. 3 4s అనే ఎందుకు తీసుకోవాలి, 3 4s అనే ఎందుకు తీసుకోవాలంటే 3 and 4 కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అంటే ఏంది, రిలేటివ్ ప్రైమ్స్ అంటాం, వీటిని తెలుగులో సహప్రధాన సంఖ్యలు అంటాం. కాబట్టి ఇక్కడ మరి 3 4s 12 తీసుకున్నప్పుడు ఈ 3 and 4 రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయి. మరి 2 and 6 కోప్రైమ్స్ కావు. కోప్రైమ్స్ అంటే అర్థమైంది, 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటికి 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే నో అదర్ దాన్ 1 కామన్ ఫ్యాక్టర్. ఏవైనా 2 సంఖ్యలకు 1 కంటే ఎక్కువ ఉమ్మడి కారణాంకాలు లేకున్నట్టయితే వాటిని కోప్రైమ్స్ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం, 4 తీసుకుందాం. సో 9 కారణాంకాలు ఏముంటాయి, 9 ఫ్యాక్టర్స్, 1 9s 9, 3 3s 9. మరి 2 ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 4s 4, 2 2s 4. ఈ రెండింటికి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1. కాబట్టి 9 and 4 ఏమైతాయి, కోప్రైమ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఏవి ఇచ్చినా కూడా వాటిని కోప్రైమ్స్ ప్రొడక్ట్గా రాసి అందులో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క డివిజిబుల్ రూల్స్ని అప్లై చేసినట్టయితే మనకు ఆ కాంపోజిట్ నెంబర్ యొక్క డివిజిబుల్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. మరి 3 4s 12 రాసినప్పుడు ఈజీయెస్ట్ ఏముంటుంది మనకి, ఇందులో 3కి సంబంధించింది ఈజీగా ఉంటుంది. ఏది ఈజీ అనిపిస్తే అది ఫస్ట్ చెక్ చేయండి. దెన్ ఆఫ్టర్ 4 అంటే 3కి చెక్ చేయాలంటే మనం చెప్పుకున్నాం జస్ట్ బిఫోర్ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ కావాలి, లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ 3 6 9 వచ్చే క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే అట్లా కూడా మనం చెక్ చేయొచ్చు. మరి 4 డివిజిబుల్ రూల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 4 డివిజిబుల్ రూల్ ఏంటండి, లాస్ట్ 2 డిజిట్స్ మనం 4ని మనం ఎస్పెషల్లీ చెప్పినాం 2 స్క్వేర్ రాయొచ్చు. లాస్ట్ 2 డిజిట్స్ 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినట్టయితే ద హోల్ నెంబర్ ఈ డివిజిబుల్ బై 4 అవుతుంది. కాబట్టి ఈ 2 రూల్స్ అప్లికేబుల్ అయినటువంటి నెంబర్ను మనము 12 తోటి డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ టిక్ చేస్తాం. మరి 18 తీసుకున్నట్టయితే 2 9s 18. మరి 3 6 కూడా 18 కాబట్టి 3 and 6 కోప్రైమ్స్ కావు. మరి 2 9s 18 అంటే 2కి సంబంధించిన రూలు 9. 2కి ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్ ఉండాలని చెప్పుకున్నాం. మరి 9కి ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్ చెప్పినాం, లేదా ఎట్ ద సేమ్ టైం అంకమూలము 9 అంటే డిజిటెడ్ రూట్ 9 అయ్యేవి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పినాం.
మరి నెక్స్ట్ 24ది అడిగింది అనుకోండి, 3 8 24, 3 and 8 కో ప్రైమ్స్ అవుతాయి, 6 4 కూడా 24, 6 4 తీసుకోవద్దు. మరి నెక్స్ట్ అదేవిధంగా 36 తీసుకున్నాం అనుకోండి, 4 9 36, 4 and 9 కో ప్రైమ్స్ అవుతాయి. ఇట్లా ఇచ్చినటువంటి ఏ నెంబర్ 72 తీసుకుందాం, 8 9 72, 99 తీసుకుందాం, 9 11 99. సో ఇట్లా మనకు ఒక నెంబర్ని కాంపోజిట్ నెంబర్ తీసుకున్న దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కో ప్రైమ్స్గా మనం స్ప్లిట్ చేసిన తర్వాత అందులో 2 నెంబర్స్ యొక్క రూల్ని అప్లికేబుల్ అయ్యేదాన్ని తీసుకున్నట్టయితే మనము కాంపోజిట్ నెంబర్ సంబంధించినటువంటి డివిజబుల్ రూల్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాంపోజిట్ నెంబర్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం 12 18 24 36తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏమి ఉంటాయో చూద్దాం. చూడండి, 12ది మనం చెక్ చేయాలంటే మనం చెప్పుకున్నాం ఏంది, కో ప్రైమ్స్ 3 into 4 తీసుకోవాలి. మరి 18 చెక్ చేయాలంటే 2 into 9 చెక్ చేయాలి. 24 3 into 8, 36 4 into 9. సో ఫస్ట్ 12తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి చూద్దాం. 12తో డివిజబుల్ కావాలంటే మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంది, 3 4 12, అంటే ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3 and 4. సో 4 మనకు ఈజీ కాబట్టి లాస్ట్లో 2 digits 4తో డివిజబుల్ అయ్యే చూద్దాం. 40 24 64 16. 4 నెంబర్స్ కూడా 4తో డివిజబుల్ అవుతున్నాయి. అంటే 4తో డివిజబుల్ అవుతున్నాయి అంటే ఎందుకు చూడండి, ఇక్కడ 36ని చెక్ చేయొచ్చు, 12 చెక్ చేయొచ్చు. 12తో డివిజబుల్ కావాలంటే నెంబర్ ఈ డివిజబుల్ బై 3 కావాలి. అంటే ఎస్పెషల్లీ ఆ నెంబర్ 9తో డివిజబుల్ అయితే 12తో కూడా అవుతుంది, ఎందుకంటే 4తో డివిజబుల్ అయిన నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి. చూద్దాం, ఫస్ట్ నెంబర్ 3తో డివిజబుల్ అవుతుందా లేదా చూద్దాం. 4 + 4 8, 8 + 3 11, 11 + 4 15. సో 15 టోటల్ 15 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి మనకు 12తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్లో 4తో డివిజబుల్ అవుతుంది, ఆల్రెడీ లాస్ట్ 2 digits 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందో లేదో చూద్దాం. మనం జనరల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం, 3 డివిజబిలిటీ మనం 3 6 9 digits వచ్చేటట్టు సమ్ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు వస్తుంది. 3 2 + 4 6, 7 + 2 9. సో ఈ నెంబర్ కూడా 12తో డివిజబుల్ అవుతుంది, ఎందుకంటే 4తో డివిజబుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే 64 లాస్ట్ 2 digits 4తో డివిజబుల్ అవుతుంది. అంటే సెకండ్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో డివిజబుల్ బై 36 కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ వాల్యూ చూసినట్టయితే చూడండి, 1 + 3 4 + 1 5, 5 + 7 12, 12 + 2 12 + 2 14, 14 + 4 18. అంటే ఇక్కడ 18 అంటే 9తో కూడా డివిజబుల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ 12తో డివిజబుల్ అవుతుంది, 36తో డివిజబుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ 2 digits 64, సో 4తో డివిజబుల్ అవుతుంది. మరి 3తో అవుతుందో చూద్దాం. 6 6 6 క్యాన్సిల్, 5 + 4 9 క్యాన్సిల్, సో 3తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఎగ్జాంపుల్ 12తో కూడా డివిజబుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మరి 36తో అవుతుందా లేదా చూద్దాం. 6 + 6 12, 17 17 23 27, సో 9తో కూడా డివిజబుల్ అవుతుంది కాబట్టి థర్డ్ ఎగ్జాంపుల్ 12తో డివిజబుల్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం 36తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్ చూసిన లాస్ట్ 2 digits 4తో డివిజబుల్ అవుతుంది. మరి 3తో అవుతుందా చూద్దాం. 8 8 + 8 16, 16 + 7 23 + 6 29 30 36, సో 36 అంటే మనకు 3తో డివిజబుల్ అవుతుంది, 9తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా 12 and 36తో డివిజబుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం చూడండి, 36తో డివిజబుల్ అయిన ఎవ్రీ నెంబరు 12తో కూడా డివిజబుల్ అవుతుంది, ఎందుకంటే 12 యొక్క మల్టిపుల్ 36 కాబట్టి. ఓకే, సో రిమైనింగ్ 18 and 24తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ని మీరు చెక్ చేసి కామెంట్లో రాయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము స్పెషల్లీ ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాం. సో బీయింగ్ సబ్స్క్రైబ్